క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము మనము ఈరోజు అధ్యయనం చేస్తూ ఉందాం. ఈ యొక్క ఆత్మీయ సమయంలో ప్రియులారా, మనము దేవుని సన్నిధికి వచ్చి మన హృదయాలను దేవుని వైపు తిప్పుకుంటూ మనము ఈ యొక్క వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్నటువంటి మధురమైనటువంటి వాగ్దానం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ప్రియులారా, ఈ మాటలు ప్రవక్త అయినటువంటి ఇర్మియా బంధకాల్లో చెరసాల ఆవరణంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో పలికినటువంటి మాటలు. పరిస్థితులు బంధించబడినప్పుడు ఆకాశం వైపు చూసేటువంటి మార్గం ఇంకా తెరిచే ఉందనేటువంటి గొప్ప నిరీక్షణను ఈ యొక్క వాక్యము మనకు అందిస్తూ ఉంది. ఈ యొక్క రాత్రి పగలు మన ఆత్మీయ యాత్రలో ముందుకు సాగడానికి ఈ యొక్క వాక్యము నుండి మనము ఈరోజు 3 అద్భుతమైనటువంటి సత్యాలను తెలుసుకుందాము. మొదటిగా చూస్తే ప్రియులారా, దేవుడు మనకు ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమని అంటే, నాకు మొరపెట్టుము అని చెప్పేసి. మన దేవుడు మోగదేవుడు కాదు, మాట్లాడేటువంటి దేవుడు. ఆయన మనలను ప్రార్థించమని అడుగుతూ ఉన్నాడు. ఆయన కోసం కాదు, మన కోసం ప్రార్థించమంటున్నాడు. మనం ఏ యొక్క ఇబ్బందులలో పడకుండా ప్రార్థించమంటూ ఉన్నాడు. మన మేలు కోసమే ఆయన ప్రార్థించమంటూ ఉన్నాడు. నాకు మొరపెట్టండి, మీ బాధ ఏంటో, మీ కష్టం ఏంటో, మీ శ్రమ ఏంటో, మీ ఇబ్బంది ఏంటో, అసలు మీకు ఏ విధంగా నేను సహాయపడాలో నన్ను అడగండి, నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఆయనను మనం అడగాలి. ఆయనను మనము అడిగినప్పుడే మనకు దేవుడు అన్ని సహాయం చేస్తాడు. ఆయన నాకు మొరపెట్టండి, నన్ను గురించి కాదు, మీ గురించి. ఈ సువార్తలలో చెప్తాడు కదా, మీరు శోధనలలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించండి అని చెప్పేసి. అలాగే మనం ఏ శోధన అయితే మనకు ఎదుర్కోవడానికి సిద్ధంగా వస్తూ ఉందో దానిని మనము ఎదుర్కోవాలి. అది మనకు రాకుండా ఉండాలి అంటే మనం ముందుగానే ప్రార్థించాలి. కాబట్టి మనము ఏ శోధనకు ఎదురు కాకుండా ఉండాలి కాబట్టి మనము దేవునికి ముందుగానే ప్రార్థించాలి. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు నాకు మొరపెట్టండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మొరపెట్టడం అంటే కేవలము పైపైన చదివేటువంటి ప్రార్థన కాదు, అది హృదయ అంతరంగాల్లో నుండి రావాలి. కన్నీటితో కూడుకున్నటువంటి ప్రార్థన అయి ఉండాలి. ఆవేదనతో, సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకోవడం. ఏదో అందరు చూస్తూ ఉన్నారని మనం ప్రార్థన చేయటం కాదు. అందరూ మనకు చూసి ఫలానా వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు, వారు దేవుని బిడ్డలని చెప్పేసి ఏదో మనకు బిరుదులు ఇస్తారని, లేదంటే వారి ఎదుట మన నీతి కార్యాలు చేస్తే వారు ఇంకా మనల్ని గొప్పగా అనుకుంటారు అని చెప్పేసి ప్రార్థన చేయటం కాదు. ఆయనను హృదయపూర్వకంగా వేడుకోవాలి. ఆయన పరిశుద్ధమైనటువంటి పాదాలు పట్టుకుని వేదనతోటి మన యొక్క హృదయాన్నంతా కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. మన ఆత్మీయ జీవితం ఎందుకు బలహీనపడిపోతుందంటే, మనము మనుషుల దగ్గర మొరపెడుతూ ఉంటాము. సమస్య వస్తే వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తాము? ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్తాము, తర్వాత పక్కన వారి దగ్గరికి వెళ్తాము. ఇలాగా తెలిసిన వారికి అందరికీ కూడా చెప్తూ ఉంటాం, కానీ దేవుని దగ్గరికి మాత్రం వెళ్ళాం. మనము లోకం వైపు చూస్తూ ఉంటాం, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మనుషుల వైపు చూడకు, నా వైపు చూడు, నా సన్నిధిలో మోకరిల్లు. ప్రార్థనే మన యొక్క ఆత్మీయ శ్వాస. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రతి విషయానికి ఆయనకు మొరపెట్టాలి. ప్రతి సమస్యకు మనము మొరపెట్టాలి. ఆయనను మనకు సమస్య వచ్చినా రాకపోయినా సరే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే సంతోషంగా దేవునికి మొరపెట్టాలి. అప్పుడు ఆయన మనల్ని ఎంతగానో ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీరు రండి, నాకు మొరపెట్టండి, మీకు ఏం కావాలో అడగండి అని చెప్పేసి ఎన్నో ధైర్యం కలిగినటువంటి మాటలను ఆయన మనకు అందిస్తూ ఉన్నారు. తర్వాతగా చూస్తే
అయిన దేవుడు రెండవదిగా వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు అనేక మంది వాగ్దానాలు చేస్తారు, కానీ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేరు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవునికి మనం మొరపెట్టినప్పుడు ఆయన నిర్లక్ష్యం చేసేటువంటి వాడు కాదు. ఎప్పుడైతే మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్తుందో అప్పుడే ఆయన మనకు జవాబునిస్తాడు. నేను నీకు ఉత్తరం ఇచ్చేదును అని చెప్పేసి సర్వాధికారి అయినటువంటి దేవుడు స్వయంగా మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థించిన వెంటనే పరలోకంలో చలనం మొదలవుతుంది. మన కన్నీటి చుక్కకు పరలోకంలో జవాబు సిద్ధం చేయబడుతుంది. కాలం ఆలస్యం అవ్వచ్చేమో, కానీ దేవుని ఉత్తరం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆయన ఇచ్చేటువంటి జవాబు మన హృదయాలకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఇంకా ఎంతో మేలుని ఇస్తూ ఉంది. ఈ యొక్క వాగ్దానము మనల్ని ఆత్మీయంగా బలపరిచి ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఏం చేయాలి అంటే దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాను అంటూ ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానాలన్నింటిని పెట్టి మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు వెంటనే జవాబు వస్తుంది. ఇక మూడవదిగా మనం గమనించినట్టయితే దేవుని వెల్లడింపు ఏంటి అంటే, నీవు గ్రహింపలేనటువంటి గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానంటూ ఉన్నాడు. దేవుడు కేవలం మన అవసరాలు తీర్చి వదిలేసేటువంటి వాడు కాదు. మనల్ని ఆత్మీయంగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం మోకరించి ప్రార్థించినప్పుడు మన మానవ మేధస్సుకు అందనటువంటి, మన కంటికి కనబడనటువంటి, మన చెవికి వినబడనటువంటి ఉన్నతమైన దైవిక మర్మాలను, ఆయన ప్రణాళికలను మనకు బయలుపరుస్తూ ఉంటాడు. యోసేపుకు కలల ద్వారా చెప్పాడు. అలాగే దానియేలుకు దర్శనాల ద్వారా గూఢమైనటువంటి సంగతులను తెలియజేసినటువంటి దేవుడు ఈరోజు ప్రార్థించేటువంటి నీకు కూడా నీ కుటుంబం గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ పరిచర్య గురించి ఏదైనా సరే దైవికమైనటువంటి నడిపింపును ఆయన ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన నీకు ఎంతగానో ప్రేమిస్తున్నాడు నిన్ను. కాబట్టి నువ్వు మొరపెట్టంటున్నాడు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు, నీవు గ్రహింపలేనటువంటి సంగతులన్నింటినీ నీకు తెలియజేస్తానంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు ఎలాంటి బంధకాల్లో ఉన్నావు, ఎలాంటి శోధనల్లో ఉన్నావు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావు, ఎలాంటి నిరాశ నిన్ను చుట్టుముట్టుతుంది, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేక అలసిపోతూ ఉన్నావా? అయితే ఈరోజు నువ్వు ఇర్మియా చెరసాలలో ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈరోజు నీవు ఉన్నటువంటి స్థలంలోనే నీ హృదయపూర్వకంగా దేవుడికి మొరపెట్టు. నీ ప్రార్థన మోకాళ్ళకు లోకాన్ని జయించేటువంటి శక్తి ఉంది. లోకంలో ఉన్నటువంటి శక్తులన్నింటికంటే కూడా నీ మోకాలి ప్రార్థన శక్తివంతమైంది. ప్రార్థనలో ముందుకు సాగాలని, అలాగే దేవుని యొక్క దగ్గర నుంచి మనము జవాబు పొందుకోవాలని, ఆయన మహిమను గురించి ఇంకా మనము స్తుతించి కొనియాడాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అట్టి కృప మనందరికీ తోడైండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మహోన్నతుల ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడారు. ఆయా ఇదిగో తండ్రి నాకు మొరపెట్టుమంటూ ఉన్నావు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటూ ఉన్నావు. మేము గ్రహించలేనటువంటి గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మాకు తెలియజేస్తానంటూ ఉన్నావు. దేవా, ఎంతమంది బిడ్డలు ఏ సమస్యల్లో, దుఃఖంలో, మానసిక వేదనలతో ఉంటూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరూ మొరపెట్టినప్పుడు తండ్రి మీరు వారికి ఉత్తరం ఇవ్వండి నాయన. వారు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను వారికి తెలియజేసి వారి యొక్క హృదయాలను మేలుతో నింపమని యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.